ఓ పక్కన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్‌ని కొనుగోలు టేక్ ఓవర్ చేస్తుంటే, ఇప్పుడు అందులోకి ట్రంప్ దూరిపోయాడు. వీళ్ళిద్దరికీ మధ్యన డీల్‌కి అంతరాయం కలిగించేటందుకు ప్రయత్నిస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కుటుంబం దీని మీద ఆసక్తి కనబరుస్తుంటమే అసలు సిసలైనటువంటి అంశం. పారామౌంట్ స్కైడ్యాన్స్ వార్నర్ బ్రదర్స్ని చేజిక్కించుకునేందుకు రెడీ అవుతోంది. $108.4 బిలియన్ బిడ్ వేసింది. ఇప్పుడు ఆ బిడ్ వెనక అధ్యక్షుడు అల్లుడు జేర్డ్ కుప్నర్ ఉన్నారంటూ వాషింగ్టన్ పోస్ట్ ఒక పోస్ట్ పెట్టుకొచ్చింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందినటువంటి టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి ఒక పక్కన నెట్‌ఫ్లిక్స్, కామ్‌కాస్ట్ కార్పొరేషను, పారామౌంట్ సంస్థలు ఇప్పుడు పోటీ పడుతున్నాయి. కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ బిడ్డింగ్ వార్లో చివరికి నెట్‌ఫ్లిక్స్ మీద వైపే డిస్కవరీ మొగ్గు చూపింది. $72 బిలియన్, 6,48,000 కోట్లు వార్నర్ సంస్థను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కూడా కుదిరిపోయింది. అయితే ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటే